కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు అమలు చేయకుంటే ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న బీజేపీ ఇక్కడెందుకు అడగటం లేదని నిలదీశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటైతే ప్రజలకు చెప్పాలని అన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. 15 మాసాల కింద హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక 8 మాసాల కింద 5 గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 72 రోజుల క్రితం 6 గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ నుంచి మొదలు పెడితే 15, ఇప్పుడంటే ఇక్కడ ఇంకా మేము చెప్పిన 3 నెలలు కాలేదు కదా అంటారు. మరి హిమాచల్ ప్రదేశ్లో 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చినటువంటి 10 హామీలు అమలు అయితలేవు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఉండేటువంటి విపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా ప్రజలు సరే రోడ్ల మీదకి వచ్చారు. అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 10 హామీలు ఏమైనాయని. అదేవిధంగా కర్ణాటకలో 5 హామీలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ ఆందోళన చేస్తుంది. మంచిదే. దురదృష్టవశాత్తు అదే బీజేపీ మరి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి విషయాలలో ఎందుకు మాట్లాడతలేదో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ అయిందా, లేకుంటే బీజేపీ ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా? ఆ రెండు పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి.